హైదరాబాద్ బండ్లగూడలో 3 సంవత్సరాల క్రితం ఒక దొంగతనం జరిగిందంట. దొంగలు మాత్రం భలే పట్టుకున్నారండి. చాలా విచిత్రమైన దొంగతనం. మనం ఎన్నో దొంగతనాలు చూస్తూ ఉంటాం. తాళాలు పెట్టున్నా సరే దొంగలు ఏ రకంగా దొబ్బేస్తున్నారో చూస్తున్నాం. కేసులు పెట్టినా సరే కొంతమంది దొంగలు దొరుకుతారు, కొంతమంది ఇంకా పోలీసులు కూడా ఆ కేసుని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చివరికి దొరకకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అయితే హైదరాబాద్ బండ్లగూడలో ఒక దొంగతనం జరిగింది. అయితే ఒక కుటుంబం ఉన్నారంట. ఆయన ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారంట. ఆయనకు ఒక 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ పిల్లాడికి ఒంట్లో బాగోలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆ డాక్టర్ ఏమని చెప్పారనంటే, ఒక 4 రోజులు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి పిల్లోడికి వైద్యం చేయడం కోసమని ఈ రకంగా చెప్పేసరికి ఈ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి హాస్పిటల్లో ఉండిపోయారంట 4 రోజులు. అయితే ఇంటికి తాళం పెట్టేసి హాస్పిటల్లో ఉండిపోయేసరికి ఈ 4 రోజుల్లో వీళ్ళ ఇంటి వీధిలో ఉండే ఆవిడ ఇంటి వెనకాల ఆవిడ మొత్తానికి స్వప్న అనే అమ్మాయి వీళ్ళ ఇంటికి ఒక 2-3 సార్లు వచ్చిందంట. వస్తే ఇంట్లో ఎవరూ లేరు. రెండో రోజు వచ్చింది. రెండో రోజు కూడా ఇల్లు తాళం పెట్టి ఉండేసరికి ఇంకా సరే అనుకుని చూసి వెళ్ళిపోయింది. అయిన తర్వాత వీళ్ళు హాస్పిటల్ నుండి 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికి డోర్లు తీసున్నాయి, బీరువా తలుపులు తీసున్నాయి. ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, అలాగే ఒక 4 పట్టు చీరలు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, మనం 4 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవడో దొంగడు వచ్చి అంతా దోచుకు వెళ్ళిపోయారని చెప్పేసి పాపం లబో దీపం అని అంటూ పాపం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు, కుక్కలను తీసుకొచ్చారు, అంతా సెర్చ్ చేశారు. ఎక్కడా కూడా ఏ క్లూ కూడా దొరకలేదు. అసలు ఎవరు తీసారో అర్థం కాలేదు. అక్కడ సీసీ కెమెరాలు చూసినా కొత్త వాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు. సరే అని చెప్పేసి ఇంకా అలా రోజులు గడిచాయి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులు వెతుకుతున్నామని చెప్తున్నారు. ఇంకా చూసి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ కేసు క్లోజ్ చేసేసారు. ఇంకా ఈ కుటుంబం కూడా పాపం ఇంకా దొంగల పాలు అయిపోయిందిలే, ఇంకా మనం కష్టపడిందంతా అని చెప్పేసి అలా బాధపడి ఊరుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఈ ఫ్యామిలీ ఒక ఫంక్షన్కి వెళ్ళారంట. ఈ స్వప్న అన్న అమ్మాయి ఉంది కదా, వీళ్ళు దొంగలు పడి 4 పట్టు చీరలు దొబ్బేశారని అనుకున్నాం కదా, అందులో ఒక పట్టు చీర, కాస్ట్లీ పట్టు చీర ఆ స్వప్న అన్న అమ్మాయి కట్టుకుని ఆ ఫంక్షన్కి వచ్చిందంట. వచ్చేసరికి భార్యాభర్తలు ఇద్దరు చూసి ఇది నా పట్టు చీరలాగానే ఉంది అని చెప్పేసి ఆ డౌట్ వచ్చి ఇంకా అమ్మాయిని తేరిపారా చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే గమ్మున వెళ్ళి ఏంటి ఈ చీర నాదని అనలేరు కదా. 1కి 4 సార్లు బాగా అలా చూసిన తర్వాత అప్పుడు ఈవిడికి గుర్తొచ్చిందంట, ఇది మా ఆయన కొన్న పట్టు చీర, ఇది నాదే, చాలా రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను నేను. ఈ పట్టు చీర తీసిందని అంటే దొంగతనం కూడా ఈవిడే చేసిందని చెప్పేసి వెంటనే ఈ భార్యాభర్తలు వెళ్ళి మళ్ళీ పోలీసులకి చెప్పారంట. ఇదిగోండి పలానా ఆవిడ ఈ చీర కట్టుకుంది, ఈ చీర నేను కొనుక్కున్నదే, నాకు ఈ చీర చూస్తే బాగా గుర్తుపట్టగలను, మాకు వాళ్ళ మీద అనుమానంగా ఉందని చెప్పేసి పోలీసులకి చెప్పగానే పోలీసులు వచ్చి ఆ మహిళని ఆవిడ భర్తని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంట. అడిగారంట, ఈ చీర ఎక్కడిది నీకు ఏంటి అని అడిగితే, నేనే కొనుక్కున్నాను, నాదే ఇది, ఎక్కడదని అడుగుతారేంటి, మేము కొనుక్కున్నదే అని చెప్పేసి పోలీసుల ముందర ఇలా బొకాయించిందంట. పోలీసులు ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు చేసే మర్యాదలు చేసి భార్యాభర్తలను ఇద్దరిని వేరేగా కూర్చోబెట్టి ఏంటి విషయం అని చెప్పేసి మొత్తం అన్ని మర్యాదలు చేసి అడిగేసరికి ఉన్న నిజాన్ని చెప్పేశారంట. నేను వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, అయితే 3 రోజులు తిరిగేసరికి వాళ్ళ ఇంట్లో లేరు, తాళం పెట్టుంది, ఇంకా ఆ సమయంలో మేము దొంగతనం చేసామని చెప్పేసి 9 తులాల బంగారం, నల్లపూసలు, నక్లీసులు, చైన్లు, ఉంగరాలు, 9 తులాలు ఆ బంగారం, అలాగే 4 పట్టు చీరలు ఇవి దొంగిలించామని చెప్పేసి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒప్పుకున్నారంట. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, పట్టు చీరలు అన్నీ రికవరీ చేసి వాళ్ళిద్దరిని రిమాండ్కి పంపించారు. చూసారా అండి, వీధిలో ఉన్న వాళ్ళే ఏ రకంగా దొంగతనాలు చేస్తున్నారో. పాపం ఆయన చూస్తే చిన్న గవర్నమెంట్ ఉద్యోగం, అంటే వీళ్ళ దగ్గర ఏదో ఉందని అనుకుని పిల్లాడిని హాస్పిటల్కి తీసుకువెళ్తే 3 రోజులు ఇంటి దగ్గర లేకపోయేసరికి ఈ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి దొంగతనం చేశారు. చూసారా పట్టు చీర ఏ రకంగా పట్టించిందో. ఆడవాళ్ళ మెమరీ బాగా ఉంటుందండి. మనం ఏ చీర కొనుక్కున్నా సరే అది పాతదైపోయి ఎవరికన్నా ఇచ్చినా సరే ఆ చీర మనకు గుర్తుంటుంది. అలాగే ఈవిడ కూడా పాపం ఆ చీరను చూసి ఫంక్షన్లో అప్పుడు గుర్తుపట్టేసింది. చూసారా 3 సంవత్సరాలు అయిపోయిందిలే, ఇంకా నన్ను ఎవరూ పట్టుకోరని ఆ మహిళ చీర కట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళింది. ఆడవాళ్ళకి చిన్న చెంచా పోయినా సరే గుర్తుపెట్టుకుంటారు, మన ఆడవాళ్ళు అంత తెలివిగల వాళ్ళు. అలాంటిది ఈవిడ కొనుక్కున్న పట్టు చీర ఆవిడ కట్టుకుందానంటే గుర్తుపట్టకుండా ఉంటుందా? అది నిజంగా అంత తెలివిగా పోలీసులు పట్టుకున్నారని అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అంటే అవతల వాళ్ళు ఏమనుకున్నారంటే, 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా దానికేం గుర్తుంటుందిలే, ఈ చీర నేను కట్టుకెళ్ళిన అంత మాత్రాన నన్ను వచ్చి డైరెక్ట్గా అడుగుతుందా, ఏమని అడుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళు ఊరుకున్నారా, మాకు వీళ్ళ మీదే అనుమానం ఉంది, ఆ చీర మాదే, అంటే చీర దొబ్బిందని అంటే బంగారం కూడా ఇదే దొబ్బిందని మళ్ళీ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. చూసారా దొంగల్ని ఎలా పట్టుకున్నారో. రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదండి. ఇల్లు తాళం పెట్టి వెళ్తున్నామని అంటే ఇరుగు పొరుగుని కొంచెం చూస్తూ ఉండండి అని చెప్తాం.
అందులో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో కూడా గమనించలేని పరిస్థితి. అలాంటి రోజులు వచ్చేసాయి. అలానే అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, చాలా మంది మంచివాళ్ళు కూడా ఉంటారు. ఈ అమ్మాయికి ఏంటో పాపం ఈవిడ బంగారం వేసుకునేసరికి ఆ కళ్ళు కుట్టినట్టున్నాయి, ఆ దుర్బుద్ధి పుట్టినట్టుంది. వీళ్ళ ఇంట్లో లేకపోయేసరికి ఆనుపాను చూసి మొత్తం వీళ్ళ ఇంట్లో అన్నీ పట్టుకుపోయింది. అయినా భగవంతుడు అనేవాడు చూస్తాడు కదా. చూసారా భగవంతుడు ఏ రకంగా పట్టించారో. ఏ దొంగతనం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంతే, ఎక్కడో చోట ఏదో ఒకటి మర్చిపోతారు, లేదంటే ఏదో ఒక పొరపాట్లు చేస్తారు. అదే సమయంలో పోలీసులు పట్టుకుంటారు. దొంగతనమైనా ఇంకొకటైనా ఏదో ఒక రోజు బయటపడుతుందని అంటారు చూసారా, ఒక సామెత ఉంది, ఇదే అన్నమాట. కొంచెం బంగారమే కదా, మన దగ్గర ఏముందిలే, మన ఇంటికి ఏ దొంగడు వస్తాడని అనుకుంటాం. కానీ ఆ 9 తులాలో 5 తులాలో అదే కదా మనకి ఎక్కువ. ఆ బీరువాల్లో పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదనిపించింది. ఏ దొంగడు వెళ్ళినా ముందు బీరువా దగ్గరికే వెళ్తాడనమాట. కొంచెం ఆడవాళ్ళు కూడా తెలివిగా ఆలోచించి మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్లేసులు మార్చుకుని ఆ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం భద్రపరచుకోండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు.